నమస్తే అందరికీ. నేను మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అది కూడా నేను ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌ని కొన్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే ఏం లేదు, ఏసర్ యాస్పైర్ ల్యాప్‌టాప్ కొన్నాను. అది కూడా 55,000 అలా పడింది. 60,000 మాట టోటల్. కానీ 55,000. జనరల్లీ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌కి అబోవ్ 60 పెడితేనే బావుంటుంది. నా దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి నేను ల్యాప్‌టాప్ తీసుకున్నాననమాట. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో కమెంట్స్‌లో అన్నిట్లో కూడా వాళ్ళు చాలా బావుంది ఈ ల్యాప్‌టాప్ అని చెప్పారు. హీటింగ్ కండిషన్స్ కానీ, ఛార్జింగ్ అలా అన్నీ చూసి చాలా 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 ఒక 7 డేస్ ఎన్నో సెర్చ్ చేయగా నేను ఈ ల్యాప్‌టాప్ కొన్నానండి. చాలామంది బావుందని చెప్పారు. సో, అందుకనే పెట్టాను. ఇక్కడ మీరు చూస్తుంటే ఒక అతను ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చి మనకి ల్యాప్‌టాప్ చూపిస్తున్నాడు. ఎటువంటి డ్యామేజెస్ అలాంటియేమీ లేవు అని వాళ్ళ సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ కోసం. అంతే కూడా మన సైడ్ నుంచి ఇన్‌కేస్ ఏమైనా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళే రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సో, అందుకని చెప్పి ఆయన నాకు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట. అంతేకాకుండా నేను ఈ ల్యాప్‌టాప్ ఎందుకు తీసుకున్నాను అంటే మెయిన్ రీజన్ గేమింగ్ అయితే కాదు. యాక్చువల్లీ నేను ఏఏఎంఎల్ నేర్చుకుందాం అనుకున్నానండి. ఏఏఎంఎల్‌కి కావాల్సింది జీపీయూస్ కదా! గేమింగ్ కూడా కావాల్సింది జీపీయూసే. అది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇది తీసుకున్నాను. ఇందులో నెడ్విటా జీపీయూస్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాననమాట. అంతేకాకుండా వీడియో ఎడిటింగ్ కూడా చాలా బావుంటుందని కమెంట్స్‌లో చదివాను. సో, అందుకని నేను ల్యాప్‌టాప్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తుంటే ఆయన ఆల్రెడీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేశారు. అంటే ఛార్జర్ కూడా పెట్టారనమాట. ఆయన మనకిప్పుడు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అట్టడా మన ల్యాప్‌టాప్ ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయిపోయిన వెంటనే నేను రూమ్‌కెళ్ళి ఛార్జింగ్ పెట్టానండి. ఫుల్ ఛార్జ్ పెట్టాను. కానీ నాకొక డిసప్పాయింట్‌మెంట్ ఎదురైంది. 3 అవర్స్ ఆఫ్ ఛార్జింగ్ 3 అవర్స్ తర్వాత అది ఛార్జింగ్ అనేది అయిపోయిందన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతేకాకుండా ఇంకో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో వెబ్ క్యామ్ అనేది చాలా అస్సలు బాలేదనమాట. అసల క్లారిటీ లేదు. అసల ఏమీ లేదు. అంతేకాకుండా నేను మీకు ఒక అంటే ఇది అన్ని ల్యాప్‌టాప్స్‌లో ఎలా ఉంటదో లేదో నాకంత ఐడియా లేదు కానీ, ఇక్కడ ఏసర్ యాస్పైర్ యొక్క కస్టమర్ సర్వీస్ కూడా చాలా అస్సలు బాలేదండి. నేను దాన్ని వారంటీ క్లెయిమ్ చేయడానికి ట్రై చేశాను. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను కానీ, అది వర్క్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల అది బానే వర్క్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఈ ల్యాప్‌టాప్ రిటర్న్ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే వెబ్ క్యామ్ అనేది అసలు వర్క్ అవ్వలేదు. అంతేకాకుండా ఛార్జింగ్ అనేది ఒక 3 అవర్స్‌కి దిగిపోయింది. జస్ట్ నేను ఓన్లీ ఏం చేశానంటే సైన్ ఇన్ చేశాను అన్నిట్లో. లైక్ జీమెయిల్ ఇవ్వడం అవన్నీ జస్ట్ నార్మల్ వర్క్స్ చేశాను. నేనేమి గేమ్ ఆడలేదు, ఏమీ ఆడలేదు. అయినా సరే ఛార్జింగ్ అయిపోయింది. ఇంకో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనం ఫొటోస్ లెఫ్ట్ అండ్ రైట్ పడుతున్నాయండి. ఇన్‌కేస్ లెఫ్ట్ ఉంటే అది రైట్ పడుతుందన్నమాట. అది వన్ ఆఫ్ ద రీజన్ నేను ల్యాప్‌టాప్ అనేది రిటర్న్ పెట్టేసాననమాట. నేను మళ్ళీ రేపు వేరే ఒక వీడియోతో